న్యాయవాదుల శ్రమ, కృషితో యావత్ భారతీయ న్యాయ వ్యవస్థ నడుస్తుందన్నారు. కక్షిదారుల నుండి కోట్లాది రూపాయల ఆదాయాన్ని న్యాయ వ్యవస్థకు సమకూరుస్తూ మధ్యతరగతి జీవితాలతో గుమ్మనంగా బ్రతుకుతుంది న్యాయవాదులు మాత్రమేనని అన్నారు. రాజ్యాంగానికి అతి ముఖ్య విభాగమైన న్యాయశాఖ నేడు ముందుకు నడుస్తుందంటే అందుకు న్యాయవాదుల కృషేనన్నారు. న్యాయవాదులకు నేడు సరైన ఆదాయ భరోసా లేదు. న్యాయశాఖ నడవడానికి కేంద్ర బిందువైన న్యాయవాది ఏ సొంత వ్యాపారం చేయకూడదని చట్ట నిబంధనలు సూచిస్తున్నాయి. న్యాయవాదులకు మాత్రం ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్థిక, వ్యక్తిగత భద్రత లేకపోవడం బాధాకరమని అన్నారు. న్యాయ విభాగంలో పనిచేసేవారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా పాలన సాగించడం న్యాయవాదుల దురదృష్టకరమని అన్నారు. ఉద్యోగులతో పాటుగా 10 ఏళ్లు పైబడిన న్యాయవాదులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునివ్వాలని ఆకాంక్షించారు. న్యాయవాదులకు వృత్తి పన్ను మినహాయింపుని తక్షణమే అమలు చేయాలి. ప్రత్యేక భద్రతా చట్టం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి 500 కోట్లతో న్యాయవాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, 10 ఏళ్లు పైబడిన అనుభవం కల న్యాయవాదులందరికీ సముచితమైన వేతనం, పెన్షన్, భృతి అమలు చేయాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారిని విజ్ఞప్తి చేశారు.